జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడమే మా ఛానల్ యొక్క ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో నందమూరి తారక రామారావు 101వ జయంతి కార్యక్రమం ఘనంగా చేపట్టారు. టీడీపీ పట్టణ కన్వీనర్ కుత్తికొండ కిషోర్, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, జిల్లా ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, రాష్ట్ర నాయకులు మలిశెట్టి వెంకటేశ్వర్లు, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ జయంతిని ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా పాల్గొన్న అన్నదాత ప్రాసమణి తన ప్రాసతో ఆహ్లాదకర వాతావరణంతో నింపారు. అన్నదాత మణి గారిని మాట్లాడాల్సింది. ప్రజా హృదయాల్లో చచ్చిపోయిన ఒక నటుడు మన నెల్లూరు జిల్లా 3 థియేటర్లో జరిగిన అవమానానికి ఆనాడు దుర్యోధనుడు బాధపడ్డాడు నాకు తెలియదు, కానీ ఆ దుర్యోధన పాత్రధారి అన్న నందమూరి తారక రామారావు గారు అవమానంగా భావించి రంగులు వెళ్ళేవాడికి ఏమో తొందరన్న జనాన్ని మాటల మీద దాడి చేసి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదగడానికి సర్దార్ పాపారాయుడు షూటింగ్ ఆయన ఆరోగ్యం చెప్పేసాడు, పెట్టబోతున్నాను మీటింగు. అన్న ఎప్పుడు వస్తాడో మేమంతా అప్పుడు మీటింగు. అన్న కోసం మేము చేసాం ఫైటింగ్. అన్న ఆర్పేసుకున్నాడు సినిమా లైటింగ్. ఆయనకు తెలిసింది కేవలం రాజకీయ రీడింగ్. మా బోట్లో చాలా గొప్పగా చేశాడు మేకింగ్. ఆయనతోనే నడిచాం మేము ఆ వాకింగ్. అందువల్లనే మాకు వచ్చింది టాకింగ్. అందుకే గర్వంగా వచ్చే మైకింగ్ చేసుకున్న టేకింగ్, జనానికి ఇవ్వగలిగిన స్పీకింగ్, సృష్టించాం ఒక షేకింగ్. అది అన్న యొక్క కింగ్. అంటే ఆ రామారావు గారు అడుగు జాడ మాకందరికి నీడ. 1970 నుంచి ఆయనతో కలిసి ఉండటం మా పూర్వజన్మ సుకృతం. నాకు జరిగింది ఒకే ఒక లోడ్ చేశాడు ఆయన. నన్ను ఏనాడు మణిగారని పిలవలే, మణిగారని పిలవ, పంతులు గారు, కవి గారు. ఏనాడు మణిగారని పిలిచిన అదృష్టానికి నేను నోచుకోలేదు. వారు అంత గొప్పవారు, లేచి నిలబడి మాట్లాడేవారు. ఆయన అడుగుచాడ, ఆయన యొక్క నీడలో మనం అందరం ఎదిగాం. మనందరం నాయకులైన అంటే ఆయన తర్వాత వారసుడు. మేము కొంచెం పక్క పోవాలని నిర్ణయించుకుంటాం. అంటే పక్క పార్టీలు కాదు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి. కొత్త తరం కూడా మాట్లాడాలి, రావాలి. మన ప్రభుత్వం రాబోతుంది. మనం జాగ్రత్తగా ఉండి అందరినీ గౌరవించుకొని ఒకటే చెప్తున్నాం. రేపు మళ్ళా ఎన్నికైన వాళ్ళంతా మళ్ళా కంపింగ్లు చేశారనుకో, ఇంకా మేము ఏమీ చేయలేము. ముఖ్యమంత్రిగా కాబోతున్న నారా చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ కాదు జనసేనతో కూడా బాగా స్నేహంగా ఉండి మళ్ళా ఇంకో 2 ఎన్నికలు కూడా మనమే గెలిచేటట్టుగా ప్లానింగ్ వేసుకోవాలి. అవకాశానికి ఈరోజు పొత్తు పెట్టుకొని అవకాశం తీరిపోయిన తర్వాత మీరు మీరే అన్నామనుకో, ఇంకా భవిష్యత్తులో మన జనాలు నమ్మరు. మళ్ళా ముగ్గురు మన ఎన్డీఏ కూటమి. ఎన్డీఏ అంటే ఏంటో తెలుసా? నారా చంద్రబాబు నాయుడికి ధైర్యాన్ని చెప్పి అందరూ అండగా ఉన్నటువంటిదే ఎన్డీఏ పార్టీ. మోదీ అంటే తెలుసా? ఎం అంటే మీరందరూ, ఓ అంటే ఓటుని, డి అంటే దేశం పార్టీకి, ఐ అంటే ఇవ్వండి అని చెప్పినటువంటి వాడు. పవన్ కళ్యాణ్ అంటే తెలుసా? పి అంటే పార్లమెంటు, ఏ అంటే అసెంబ్లీ యొక్క అభ్యర్థుల, వి విజయానికి, ఏ అంటే అందగా, ఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు, కే అంటే కూటమికి, ఏ అంటే ఎల్లప్పుడు తోడుగా ఉండి, ఎల్ అంటే లక్షణంగా, వై అంటే యువకులను, ఏ అంటే ఆనందింపజేసిన నాయకుడే పవన్ కళ్యాణ్. ఇంతమంది వ్యక్తులు మనకు కలుస్తున్నారు. ఏ కార్యక్రమం జరుగుతున్నా మనమే గొప్ప అనుకోవద్దు. వాళ్ళకి తెలియజేయండి. దే మే బి ఐదర్ అటెండ్ ఆర్ నాట్, దట్ ఈస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాళ్ళు వచ్చారా రాలేదా కాదు, ప్రతిదీ వాళ్ళకి తెలియాలి. రాజకీయాలకు సంబంధించినది మన అంతర్గత పార్టీ వ్యవహారాలు మనం చూసుకుంటాం. మీరందరూ వృత్తిలోకి రావాలి. మా కోరిక మీరు కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపోవండి. ఎందుకంటే మనం ఉన్నాం అండదండ. మన పార్టీ మీద పడలేదు ఎండ, మనం ఎగరైపోతున్నాం పసుపు జెండా. అవునా కదా? గుర్తుకోండి. ఇంకా అమ్మాలి అయితే ఇంకా పెద్ద అనపండ కాదు, అనకుండా ఉండలేదు. ఎందుకంటే మీరందరూ కూడా అదే టైంలో మనం నిజంగా నేను మాత్రం మన మాలేపాటి సుబ్బారాయుడు గారికి సెల్యూట్ చేస్తున్నాడు. బాధపడ్డాడు, మళ్ళా పార్టీ కోసం చాలా బాగా చేశాడు. ఆయన కట్టిన మా ఆశీస్సులు తెలియజేయండి. జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు, జోహార్ నందమూరి తారక రామారావు గారు.
కొత్త కార్యకర్త చూడు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క 101వ జయంతి వేడుకలకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సభా వేదికగా పేరు పేరున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో